ఇలాంటి శిబిరాలు చేసినప్పుడు మనకి ఎంతోమంది వచ్చి బ్లడ్ ఇవ్వగలరు. బ్లడ్ కాంపొనెంట్ అన్నది ఒకటి అందరికీ ఇవ్వము, దాంట్లో గోల్డెన్ కాంపొనెంట్ థెరపీస్ వచ్చాయి. దానివలన ఎస్పెషలీ డెంగ్యూలో మీరు అందరూ చూసుంటారు, ప్లేట్లెట్స్ అవసరం ఎక్కువ ఉంటుంది. చాలామంది పిల్లలకి యంగ్స్టర్స్కి బ్లడ్ ఆర్బీసీ ప్యాక్డ్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం, అవి కూడా అవసరం ఉంది. సో ఇలాంటి కాంపొనెంట్స్ అన్నీను ఒక బ్యాగ్ నుంచి అబౌట్ 6-7 కాంపొనెంట్స్ వస్తాయి కాబట్టి ఎన్ని విధాలుగా అది ఉపయోగపడుతుంది. ఈరోజు ఒకళ్ళు అలా బ్లడ్ ఇవ్వడం వల్ల అట్లీస్ట్ 10-12 లైఫ్ సేవ్ అవుతున్నాయి. అది ఈరోజు పరిస్థితి. ఇంతకుముందు అయితే ఓన్లీ ఇచ్చేసి పారేసేవాళ్ళని, ఇప్పుడు ఆ అడ్వాన్స్మెంట్ వచ్చింది. సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి హూస్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్, ఎస్పెషలీ ది C2 అండ్ దేర్ వర్క్ ఫోర్స్. ఇంత ఎక్సలెంట్గా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసి ఈ అవేర్నెస్ పెంచి బ్లడ్ డొనేట్ చేయించి మన కమ్యూనిటీకి ఇవ్వగలుగుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.